మేమిద్దరం సింగిల్స్ ఎంతకాలం సింగిల్ తిన్నాము ఏంటి హౌ వి ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తిన్నాం ఆన్ అయిపోయింది ఆన్ ఎలా ఉంది నీవు హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అండ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సంజు ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సంజు అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు ఒక ర్యాండమ్ వీకెండ్ ఇన్ మై లైఫ్ చూపించబోతున్నా బికాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షిఫ్టింగ్ టు బెంగళూరు సో తను నాకు ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఫ్రెండ్ బట్ రీసెంట్గా లాస్ట్ ఒక 6 months నుంచి 5 months నుంచి తను నాకు చాలా క్లోజ్ అయిపోయింది సో ఇఫ్ తను బెంగళూరు షిఫ్ట్ అయిపోతే నేనే ఎక్కువ మిస్ అవుతానేమో ఇక్కడ ఉండే వాళ్ళు సో అందుకని ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నాం బయటకు వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం సో ఎలాగో మంచి టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఒక వ్లాగ్ చేస్తే ఇట్ విల్ బీ అవర్ మెమరీ సో మేము ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఆ వ్లాగ్ చూసుకోవచ్చు అని చెప్పి ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి షూట్ చేస్తున్నా సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ సో ఫుల్ అవుట్ఫిట్ నేను చూపిస్తాను ఫర్దర్గా బయటకు వెళ్ళినప్పుడు నేను నా ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను సో ఐఎమ్ రెడీ ఫర్ గోయింగ్ అవుట్ సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఏం ప్లాన్ చేసుకోలేదు జస్ట్ బయటకు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం బయట ఎంత చూస్తే టార్చర్ అనిపిస్తుంది సో ఎక్కడికి వెళ్తాం ఏంటి తెలీదు ఏదైనా మాల్కి వెళ్తామా ఆర్ ఎక్కడికైనా వెళ్తామా అని మాకు తెలీదు విల్ సీ ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాము డే ఎలా ఉంటుంది మేము ఎలా టైం స్పెండ్ చేస్తున్నామని సో లెట్స్ క్యాప్చర్ అవర్ మెమరీస్ బేసికలీ నాలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే క్యాబ్లో వెళ్ళాలి అంటే క్యాబ్ పడదు ఆటోలో వెళ్ళాలి అంటే ఈ ఎండకి టార్చర్ అంటే టార్చర్ చాలా వరస్ట్ ఉంది ఎండలు సో అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నెసరీ అంటే తప్ప బయటకు వెళ్ళొద్దు ఇఫ్ వెళ్తే స్కార్ఫ్ ఆర్ హ్యాట్ ఆర్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి సన్ గ్లాసెస్ నేనేమో పెద్ద ఇక్కడికే కదా జస్ట్ ½ an hour కదా అని చెప్పి నేను స్కార్ఫ్ కూడా తీసుకొని రాలే సో ప్లీజ్ వియర్ స్కార్ఫ్ సన్ గ్లాసెస్ హ్యాట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా టూ మచ్ ఉంది హియర్ ఇస్ మై ఫ్రెండ్ ప్రసన్న తనే బెంగళూరు షిఫ్ట్ అవుతుంది సో అందుకని ఈరోజు మీట్ అవుతున్నాం హాయ్ ఇది తనకు ఒక సర్ప్రైజ్ సో నేను ఎందుకంటే ఇలా బెంగళూరు వెళ్ళిపోతుంది అని ఒక మెమరీలో వ్లాగ్ చేస్తున్నా అని తెలియదు నేను ర్యాండమ్గా వ్లాగ్ చేస్తున్నా అనుకుంది సో నేను ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేసరికి తను కొంచెం షాక్ అయ్యింది సర్ప్రైజ్ అయ్యింది సో అందుకే ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ మేము ఫస్ట్ అయితే ఫుడ్ తెచ్చేసుకున్నాం లంచ్కి వచ్చాం కాబట్టి హాయ్ ప్రసన్న గారు వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్రెండ్స్ ఛానల్ ఇద్దరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి సో దిస్ ఈజ్ అవర్ ఫుడ్ నూడిల్స్ యాక్చువల్లీ బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ బిర్యానీ ఆ టైంకి అవైలబుల్ లేదు అని చెప్పి నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం గైస్ Who is busy here? Prasanna Singh. We wanted to play some rapid fire, so let's see how it will be. మేము ఎప్పుడు ఆడలేదు ఫస్ట్ టైం we are trying for rapid fire. Are you ready? Yes, I'm ready. So నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా అండ్ నువ్వు అవి విత్ ఇన్ సెకండ్స్లో చెప్పాలి సింపుల్ క్వశ్చన్స్ Okay, done. ఓకే డన్ ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే This is my first ever rapid fire. ఓకే వాట్ ఈజ్ యువర్ మోస్ట్ యూజ్లెస్ టాలెంట్ Most useless talent. Dance. Finger dance. ఆర్ యూ ఏ కాఫీ ఆర్ ఏ టీ పర్సన్ Tea person. Of course, అందరికీ తెలిసిన విషయం అది. ఆర్ యూ ఏ నైట్ ఓవెల్ ఆర్ మార్నింగ్ బర్డ్ Morning bird. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఏ లైవ్ కాన్సర్ట్ Live concert, yes. ఎక్కడికి Michael's event. మైక్లెస్ ఈవెంట్ అంటే Michael's event is all about like కాన్సర్ట్ లానే ఉంటుంది లైవ్ కాన్సర్ట్ బట్ అక్కడ ఎవరు సింగర్స్ ఉండరు పాడడానికి మనమే కోరస్ పాడతాం మన కోరస్తే మెయిన్ సింగర్ అక్కడ అందరూ కలిసి ఒకటే కోరస్లో పాడతారు బాగుంటుంది ఈవెంట్ ఓకే ఎప్పుడైనా వెళ్దాం డన్ Who is your favorite actor?
హీరోయిన్ అయితే సమంత, అందరికీ తెలుసు. హీరో అయితే అల్లు అర్జున్. ఓకే. వాట్ మూవీ డూ యూ లవ్? మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. నా ఇలా సూర్య సన్ ఆఫ్ కృష్ణ. వాట్ వుడ్ యూ డూ విత్ $1 million? $1 million ఒక మంచి ఆర్ఫనైజ్ స్టార్ట్ చేస్తాను. అండ్ నాకు ఒక మంచి డ్రీమ్ హౌస్ ఉంది, ఆ డ్రీమ్ హౌస్ కట్టుకుంటాను. అండ్ దెన్ ఏం చేసుకుంటా, $1 million వస్తే అంత డబ్బులు నాకు వద్దు. అవి ఎలా సేవ్ చేసుకోవాలన్న టెన్షన్కే పోతానేమో. విచ్ టీవీ షో వుడ్ యూ లవ్ టు ఫీచర్ ఇన్? టీవీ షో నాట్ మచ్ ఇంట్రెస్టెడ్, కానీ శామ్జామ్లో మనకంత సీన్ లేదు, బట్ స్టిల్ ఎందుకంటే అది సమంతని అయిపోయింది మీట్ show. అవ్వచ్చు ఏమో, మళ్ళీ సీజన్ 2 పెట్టొచ్చు కదా. ఓకే డన్. ఇఫ్ యూ కుడ్ ట్రావెల్ ద వరల్డ్ ఫర్ ఫ్రీ, వేర్ వుడ్ యూ గో ఫస్ట్? స్విట్జర్లాండ్. నాకు స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం. అంటే స్విట్జర్లాండ్ వ్యూస్ బాగుంటాయని విన్నా. అండ్ మోర్ ఓవర్ చాక్లెట్స్ కోసం, ఐ లవ్ చాక్లెట్స్. చాక్లెట్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి స్విట్జర్లాండ్లో. సో ర్యాపిడ్ ఫైర్ సక్సెస్ఫుల్లీ డన్. ఎక్కువ ఆలోచించకుండా సో ఆన్సర్ చేసావు కాబట్టి యూ ఆర్ ఇన్ ర్యాపిడ్ ఫైర్. నెక్స్ట్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇది ఫ్రెండ్స్ రియూనియన్. ఓకే, వీళ్ళందరూ ఏమని చెప్పాలి, ఉన్నది ఇద్దరు. సో మేమందరం కొలీగ్స్. ఎక్కడ కలిసామంటే వచ్చి అమెజాన్ కొలీగ్స్, ఫ్రెండ్స్ కదా. సరే అయితే మేమందరం ఒక ఫ్యామిలీ. ఓకే, వాటిట. సో ఇక్కడ రియూనియన్ జరుగుతుంది. ఏంటంటే మేము ముగ్గురం చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం. లేదే తిను కొత్త గెస్ట్ ఆఫ్టర్ 1.5 years. తినైతే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది కాబట్టి తిను న్యూ గెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ 1.5 years తర్వాత మీట్ అవుతున్నాం. సో కొంచెం మెమరీలా ఉంటుంది కదా అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాం. మేము వ్లాగ్ చేస్తున్నాం. Hope you enjoyed. మీకు మా ఫేసెస్ క్యూట్ గా అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఫేస్ కూడా మాస్తో క్యూట్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సో దట్ ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎస్, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అది ఇంపార్టెంట్. ఎస్. అంటే ఎలా ఉంది ఆఫీస్? షాపింగ్ మాల్ లా ఉంది. షాపింగ్ మాల్లో ఉంది. నా ఫస్ట్ ఫీలింగ్ కూడా అదే. అంటే ఆఫీస్ చూసిన వాళ్ళకి అయితే అర్థం అవుతుంది. ఈవెన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూర్ మాస్క్ తీయమని చెప్పండి. మాస్క్ తీయలేను గాయస్, దిస్ ఇస్ అంటే మిస్టీరియస్. తన అందానికి అందరూ పడిపోతారని భయపడుతుంది. మీరు నమ్మితే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఫీల్ అవుతారని. మీరు నమ్మితే బకరా. ఇప్పుడు అందరూ తనకి ఫ్యాన్స్ అయిపోతే వాళ్ళ హస్బెండ్ ఫీల్ అవుతారని చెప్పి మాస్క్ పెట్టుకుంటాను. మేమిద్దరం సింగిల్స్ ఎంతకాలం కావాలి. సింగిల్ నమ్మండి, ఈ రోజుల్లో ఈ అమ్మాయిలు సింగిల్స్. ఐఎమ్ సింగిల్, నాట్ రెడీ టు మింగిల్. వీఆర్ సింగిల్స్, నాట్ రెడీ టు మింగిల్. డోంట్ బిలీవ్ గైస్. సో ఇక్కడ సరదాగా ఇప్పటి నుండి ఈవినింగ్ అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది, టైం చూద్దాం ఫ్రెండ్స్. 4:30 అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి ఏం తిన్నాము, ఏంటి, హౌ వి ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తిన్నాం ఇక్కడ నుండి. అంటే తినొచ్చింది కదా, మేము ఆల్రెడీ మధ్యాహ్నం తినేసాంలే. షీ జాయిన్డ్. హాయ్ హాయ్ ఆంటీ. మెల్లిగా వాటర్ ఇస్తాను. అదదు కడుపులో పంటున్నావా? చల్లగా ఉంది కదా, అది బాగుంది టేస్ట్. లాస్ట్ టైం దహీపూరి అంత టేస్ట్ అనిపించలేదు. Hey guys, so now we are starting Never Have I Ever game. Let's see. So fall in love in the first sight. I have never. I have. Fall in love in the first sight అన్నది చాలా కామన్ థింగ్. చాలా సార్లు. Truth exposed. It's not love, it's just Crush. Infatuation. Kind of crush. Okay. Cheated on a text or exam. No, I have never cheated on exam. Got a tattoo. I have never. Lied to skip school. Abbo, I have. I have never. I have so many times. And bet on something. Yes, I have. I have never. Got really drunk. I have never. I have never. Got into a fist fight.
నో. ఫిస్ట్ ఫైట్ మీన్స్ కొట్టడం ఎవరన్నా? ఐ హ్యావ్ నెవర్. lied to my parents about where I am going. I have. Obviously I have. Many times. Broken up with someone. I I have. have never. I have. Been to a Disney park. I have never. No one took me there. ఎవరైనా తీసుకెళ్తే వెళ్తాం. Lied about my age. I have never. I have never. Went viral online. I have never. I think I have. I don't have an idea. I have never, and it's my dream. Regretted an apology. I have so many times. I have. Made up a story to impress someone. I have many times. Snuck out of the house. అంటే స్నక్ అంటే What is the meaning of snuck? తెలియదు. అంటే ఇంట్లోంచి దొబ్బేమని చెప్పారు ఎవరైనా? అంటే లేకపోతే పారిపోవడమా? కొన్ని మీనింగ్స్ తెలియదు. వి డోంట్ నో ద మీనింగ్. సో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో యాడ్ చేద్దాం. స్టోలెన్ క్లాత్స్ ఫ్రమ్ ఏ సిబ్లింగ్. ఐ హ్యావ్ నెవర్, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్. Stolen clothes. No, I have never. మేడ్ ఏ సమ్వన్ క్రై ఆన్ పర్పస్. I have never. I have never. Someone made me cry on purposely. Yes. Been on a cruise ship. Cruise. Never, I have never. Thrown a surprise party. I have never. I have Please never. someone surprise me with this any party. For my birthday. Please someone, Yes. please surprise me. That's it for today, guys. That's it. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కదా. Yes. నాకైతే we just love doing this. సో మీకు Of కూడా course. ఇలా ఆడడం ఇష్టమేనా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇలా ఐ నెవర్ హ్యావ్ ఐ ఎవర్. సో ఇలాంటి చేస్తున్నాం కదా. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మేము కొంచెం తడబడినా ఏమనుకోవద్దు. సో మీకు ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నా ఆర్ ఎల్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో చేస్తాం. Yes. Bye bye. Don't forget to subscribe. అంత భయంకరంగా చెప్తే భయపడి చేయరేమో. Bye guys.